ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత జరిగేది ఇదే. సాయంత్రం 4 గంటల తర్వాత ఏం జరగబోతుంది, అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్, ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా వీరు చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో చాలా మందికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని పొందుకుంటారు. వీరి యొక్క లైఫ్ లో సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఒక బాధ్యతను నెరవేర్చేలోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రం మీరు ఒక శుభవార్తను వినబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఒక శుభవార్తను మీరు ఈ రోజు వినబోతున్నారు. ఉదాహరణకి ఏదైనా అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం, అలాగే ఏదైనా డబ్బు కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు అందటం, లేదా ఏదైనా ఆదాయ మార్గానికి సంబంధించి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ఆదాయ మార్గం మీకు దొరకటం, ఈ విధంగా ఏదో ఒక గుడ్ న్యూస్ ని మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు. ఒక గుడ్ న్యూస్ ని అయితే మీరు ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు. మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి వదిలిపెట్టినటువంటి ఒక పనిని ఈ రోజు మీరు పూర్తి చేయబోతున్నారని చెప్పుకోవాలి. చాలా కాలం నుండి ఆ పనిని మీరు వదిలేశారు. ఆ పని పూర్తి చేయటంలో మీకు చాలా రకాల సమస్యలు వచ్చాయి. ఈ రోజు ఆ పనిని పూర్తి చేసే ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ ని కూడా పొందుకుంటారు. అలాగే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా మీకు సరైన చికిత్సకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి అతి త్వరలో విముక్తిని కూడా పొందుకోబోతున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా ఒక చక్కటి అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు లాభసాటి ఫలితాలనైతే చూడబోతున్నారు. చాలా కాలం నుండి లాభాలు లేక మీ యొక్క వ్యాపారం సజావుగా సాగటం లేదని మదన పడుతూ ఉన్నట్లయితే ఈ రోజు లాభసాటి ఫలితాలనైతే చూస్తారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకి ఈ రోజు కొంత మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మార్క్స్ రాకపోవచ్చు, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం కనిపించడం లేదు. మీరు చదువుపై ఏకాగ్రతను కొనసాగిస్తూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి విద్యార్థుల నుండి తల్లిదండ్రులు కూడా ఒక ప్రోత్సాహకరమైనటువంటి వార్తను వినబోతున్నారు. అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం మీరు చాలా రోజులుగా ఏదైనా అంశంలో చాలా మదన పడుతున్నారు. ఒక సమస్యతో బాధపడుతున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు. ఒక సమస్యతో మీరు మదన పడుతున్నట్లయితే కనుక
ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారో వారికి ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గం కూడా తెలియబోతుంది. అంటే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరినైనా వ్యక్తులను కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కలుసుకోవటం విషయంలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటువంటి వ్యక్తులకి మీరు ఆ వ్యక్తిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. కుంభరాశికి చెందిన వారు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజు మీకు రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని కూడా మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. కానీ మీ ముందుకు వచ్చినటువంటి అవకాశం మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగ్గినట్లుగా ఉండకపోవచ్చు. కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకుని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించండి. అలాగే ఉద్యోగస్తులు కార్యాలయంలో చక్కటి గుర్తింపునైతే పొందుకోబోతున్నారు. చాలా కాలంగా మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని, కార్యాలయంలో మీకు ఎటువంటి గుర్తింపు లభించడం లేదని మీరు మదన పడుతున్నట్లయితే కనుక కార్యాలయంలో చక్కటి గుర్తింపు లభించే అవకాశాలైతే మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నారో మీరు చక్కటి గైడెన్స్ ని పొందుకోబోతున్నారు. మీకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునే ఒక అవకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే భవిష్యత్తులో మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కావటానికి అతిగా శ్రమపడాల్సిన అవసరం కూడా మీకు కనిపిస్తుంది. అలాగే కుంభరాశికి చెందిన వారు చాలా రోజులుగా గృహిణులు ఎవరైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి చక్కటి భాగస్వాములైతే లభించబోతున్నారు. కానీ భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో అజాగ్రత్త, అశ్రద్ధ అనేది అస్సలు పనికిరాదు. ఎవరితో పడితే వారితో భాగస్వామ్య వ్యాపారాలు చేయకండి. దానివల్ల మీకు మొదటికే మోసం వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మదన పడుతున్నట్లయితే మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఈ రోజు మీరు పొందుకోబోతున్నారు. అలాగే స్థానంలో మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్ కి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని మీరు వినబోతున్నారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలతలు కూడా ఈ రోజు ఫలాల్లో కనిపిస్తున్నాయి. బయటికి వెళ్లినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తితో పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న వారు ఈ విషయంలో జాగ్రత్త పడండి. పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదమైతే ఉంది. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు ఊహించని ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అన్నింట్లో తలదూర్చి మీకు మీరుగా కష్టాలను కొని తెచ్చుకోవటం అస్సలు మంచిది కాదు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతోంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివ స్తోత్రం పారాయణ చేయండి. శివ భగవానుడికి ఇష్టమైనటువంటి బిల్వ దళాలతో అభిషేకం చేయండి. అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. శివానుగ్రహం ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీతమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.